చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నట్లున్నారు. నా లవర్ ఇక్కడికి వస్తానని ఫోన్ చేసింది. ఆమె కోసమే వెహికల్తో వెళ్తున్నాం, కానీ ఇంతవరకు రానే లేదు. మరి మీ ప్రేమ దేవత కనిపించిందా? ఆమె రాక కోసం 30 సంవత్సరాల నుంచి మునీశ్వర్లా తపస్సు చేస్తున్నాను. మరి ఇంతగా ఎదురు చూస్తున్నారంటే ఆమె ఎవరో తెలుసుకోవచ్చా? ప్రశాంతి, నీ కోసం, నీ ప్రేమ కోసం ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా ఉంది. నువ్వేమో లేటుగా నీటుగా వచ్చావు. అజయ్, రేపటితో కాలేజీ చదువులు ముగిసిపోతాయి. రాత్రి ఫంక్షన్లో నువ్వు డాన్స్ బాగా చేసావు. ప్రశాంతి, రాత్రి నుంచి కాలేజీ అమ్మాయిలు ఒకటే ఫోన్ చేస్తున్నారు. ఏమని చెబితే నువ్వు ఏమనుకోవుగా? ఇందులో నేను అనుకునేదేముంది, పర్వాలేదు చెప్పండి. ఏమన్నా మీరు చాలా అందంగా ఉంటారు, మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారా లేకపోతే చెప్పని తెగ గొడవ చేస్తున్నారు. మరి మీరేం సమాధానం చెప్పారు? నా లవర్ని కనుక్కుని చెప్తానని చెప్పాను. అజయ్, ప్రశాంతి, అజయ్, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా బావతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ప్రశాంతి, మంచిదేగా. చక్కగా మీ బావని పెళ్లి చేసుకుని ఓ 2 పిల్లల కంటే పని అయిపోతుంది. అజయ్, నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు సిల్లీగా తీసుకుంటావేంటి? ప్రశాంతి, నీ మనసులో మాట చెప్తే వినాలని ఆశగా ఉంది. అజయ్, ముందు మీరే చెప్పండి. నో, లేడీస్ ఫస్ట్ కాబట్టి నువ్వే చెప్పాలి. అదేం కుదరదు, ఇప్పుడు నువ్వే చెప్పాలి. ప్రశాంతి, నా ఫ్రెండ్ యంగ్ డైనమిక్ రైటర్ దేవివార్ ప్రసాద్ లైన్ సినిమాకి వెళ్దామని ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను వెళ్తున్నా, మరలా వస్తా. అలాగే వెళ్ళు. చూడు అజయ్, నా మనసులో ఉంది నువ్వే. ప్రభాస్ లాగా నువ్వు డాన్స్ చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా? తెలుసుకో అమ్మాయి గారు, ఆరాటము చిందే వ్యామోహం, కోరుకున్నానని ఆట పట్టించకు, చుట్టుకుంటాను సుడిగాలిలా, గోరింకతో ఆడిందిలో బొమ్మలా.
కూడా అందగంటే పొందులే ఉందిలే ఎంతో సంతోషం తీర్చుకో ఆదాహము వల్లపే జలపాతం దూరమంతానులే దగ్గరయ్యేందుకు గువ్వా గోరింకతో ఆడుందిలే బొమ్మలాట